all. Yes, sir. Good. Actually, what is DevOps first of all? We'll discuss on that first. Okay. For example, we have so many tools in there. Yes, DevOps inside. We have a Linux in there, Git in there, GitHub in there, and Terraform, Kubernetes, and and pipelines also. So, what is the exact? Okay. మన దగ్గర డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సారీ, లాంగ్వేజ్ కాదు, టూల్స్ ఉన్నాయి. బట్ ఈచ్ టూల్స్ ఎట్లా యూజ్ చేస్తాం? ఓకే. సో మనం కొంచెం థింక్ చేస్తే ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఇన్ ద రియల్ వరల్డ్లో ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అజూమ్ దట్ దిస్ అవర్ అప్లికేషన్, మనది ఇది ఒక అప్లికేషన్ అనుకో. దిస్ అవర్ జొమాటో అప్లికేషన్. సో ఇప్పుడు ఈ జొమాటో అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జొమాటో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక డెవలపర్ కావాలి. డెవలపర్ కావాలి. ఓకే. దిస్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ ది కోడ్. ఇట్స్ కామన్. డెవలప్ ది కోడ్ అంటే అది ఏ కోడ్ అయినా కావచ్చు. కోడ్ మీన్స్ వీ హ్యావ్ సో మెనీ కోడ్స్ ఇన్ ఇన్ ద మార్కెట్. చాలా కోడ్స్ ఉన్నాయి ఇన్ ద మార్కెట్. అవునా కదా? జావా ఉంది, పైథాన్ ఉంది, .NET ఉంది, రకరకాలు ఉంది. ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జొమాటో ఉంది. ఓకే. ఇప్పుడు జొమాటో ఓపెన్ చేస్తే, జొమాటో ఓపెన్ చేస్తే, జొమాటోలో నీకు తెలుసు బిర్యానీ ఫోటో, ఓకే, ఇవన్నీ యాప్స్ అనేది ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా ఉంటాయి. కానీ ఓవరాల్గా కోడ్, ఒక డెవలపర్ డెవలప్ ది కోడ్ అంటే ఆ డెవలపర్ డెవలప్ చేస్తాడు కోడ్. ఆ కోడ్ డెవలప్ చేస్తే అది ఏదైనా కోడ్, ఏ ఏ కోడ్ అయినా కావచ్చు. ఫస్ట్ డెవలప్ చేసిన తర్వాత దట్ పర్సన్ అంటే ఈ డెవలపర్ ఏం చేస్తా అంటే పుష్ ఇన్ టు ది వన్ రిపాజిటరీ. సో ఇప్పుడు రిపాజిటరీ, ఈ డెవలపర్ ఏం చేసి డెవలప్ చేసిన తర్వాత ఈ దాంట్లో పుష్ చేసి, పుష్ చేయడం పుష్ చేయడం మీన్స్ స్టోర్. ఓకే. ఇస్ కాల్డ్ ఇన్ టర్మినాలజీ, ఇన్ ఐటీ టర్మినాలజీ మనం ఏమంటామంటే పుష్ మీన్స్ స్టోర్ టు దవర్ రిపాజిటరీ. సార్ ఎందుకు మనం మనం అనుకోవచ్చు, నువ్వు అరే భయ్ ఎందుకు మనం రిపాజిటరీలో స్టోర్ చేయాలి? మనకు డైరెక్ట్ ఈ కోడ్ని నేను డైరెక్ట్ పెన్ డ్రైవ్లో పెట్టి ఇవ్వచ్చు కదా నీకు. అంతే కదా? కోడ్ డెవలప్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ పెట్టి మేలుకో అంత ఆ కోడ్ అన్ని కూడా డాక్యుమెంటేషన్ పంపించచ్చు కదా. ఎందుకు రిపాజిటరీ ఎందుకు పెట్టాలి? ఎందుకంటే రిపాజిటరీ రిపాజిటరీ నాట్ కాల్డ్ నాట్ దిస్ ఇస్ రిపాజిటరీ. దీన్ని ఏమంటామంటే ఎస్సిఎం అంటాం. ఎస్సిఎం మీన్స్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపాజిటరీ. ఓకే. ఇట్స్ కాల్డ్ ఎస్సిఎం. ఈ ఎస్సిఎం మీన్స్ ఓకే, జస్ట్ ఇన్ ఎస్సిఎం ఇస్ కాల్డ్ ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అంటే ఎందుకు సార్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మనం ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడు మన పెండాలో పెడితే ఆ కోడ్ అనేది ఒక స్మాల్ కోడ్ కాదు, ఒక ప్రాజెక్ట్, ఎంటైర్ ఒక ప్రాజెక్ట్ సంబంధించింది. సో ఇప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది నీకు ఒక పెన్ డ్రైవ్లో పెట్టి నేను ఒక ల్యాప్టాప్లో ఇచ్చినప్పుడు నీ ల్యాప్టాప్లో నువ్వు ఒక్కను యూజ్ చేసుకుంటావు. అవునా? నీ డెవాప్స్ ఇంజనీర్ ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉంటారు? For example, assume that we have a one project. Okay, that project inside so many people's in there. అంటే ఇక్కడ ఎంతమంది ఇంజనీర్, సో మెనీ ఇంజనీర్స్ ఈస్ వర్కింగ్, డెవలపర్స్, టెస్టర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, అండ్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, జూనియర్ డెవాప్స్ ఇంజనీర్, క్వాలిటీ అనాలిసిస్ టైప్ ఆఫ్ ఇంజనీర్స్, జీరా అడ్మిన్స్ ఇంజనీర్, సో మెనీ పీపుల్స్ ఇన్ దేర్. ఆ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని అందరికి తెలవాలి. సో అందుకోసం మనకి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుష్ టు ది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపాజిటరీ. కానీ ఇది ఎవరు పూజ చేస్తారంటే నీ డెవలపర్ పూజ చేస్తారు. మరి ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపాజిటరీస్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఈ వరల్డ్ వైజ్లో చాలా ఉన్నాయి. సో కానీ మాకు బాగా ఫేమస్ అయింది ఏంటంటే గిటబ్. అందుకే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం గిటబ్ని యూజ్ చేస్తాం. సరే, నువ్వు గిటబ్ యూజ్ చేసి ఇందులో స్టోర్ చేసిన తర్వాత వాట్ అబౌట్ దట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తామంటే, ఇక్కడ దిస్ కోడ్ డెవలప్ చేసిండు. ఓకే. స్టోర్ చేసిండు.
దిస్ డెవలపర్ అవర్ ఫ్రెండా, మన ఫ్రెండా ఆ డెవలపర్, మన చైల్డ్హుడ్ ఫ్రెండా? ఎట్లా నమ్ముతావు అని? అది ఫేక్ వాడు కావచ్చు కదా, ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు రావచ్చు కదా. హౌ టు బిలీవ్ కదా. మరి ఎందుకు? అందుకోసం వీఆర్ డూయింగ్ ది స్కానింగ్. స్కాన్ చేయాలి. అంటే ఏం స్కాన్? దిస్ కాల్డ్ ఏ, దిస్ సోర్స్ కోడ్. వాట్ ఈస్ దిస్ కోడ్? ఇది కోడ్ ఏముందో గిటబ్లో, ఈ కోడ్ అంతా కూడా రా కోడ్ అంటాం. సరే, ఎందుకు మనం రా కోడ్ అనాలి? ఎందుకు టర్మినాలజీ డిఫరెంట్ ఉంది అనుకుంటే, రా కోడ్ అంటే ఈ ఇప్పుడు సోర్స్ కోడ్లో గిటబ్లో ఇచ్చినాం, గిటబ్లో ఇచ్చిన గిటబ్లో పెట్టిన కోడ్, జావా కోడ్ను డైరెక్ట్ నీకు ఇస్తా, నీ చేతిలోకి ఇస్తా. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకో షావులు అంట, ఈ రా కోడ్ ఇచ్చి. జావా కోడ్ ఇచ్చి ఆర్డర్ పెట్టుకోమంటే పెట్టుకుంటావా? అది పాసిబుల్, నాట్ పాసిబుల్, నాట్ ఇన్ మీన్స్ నాట్ యూస్ఫుల్. యూజ్ చేసుకోవడానికి మన ఉపయోగంగా లేదు అది. అందుకోసమే మనం ఏం చేయాలంటే, ఆ, దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ చేయాలి. వాట్ అబౌట్ దట్? ఆ కోడ్ కరెక్టా ఉందా లేదా స్కాన్ చేయాలి. మరి అందుకోసం దాన్ని ఏమంటామంటే, అన్యూస్ఫుల్గా ఉంది కాబట్టి రా కోడ్ అంట. నాట్ స్ట్రక్చర్ వే, అన్స్ట్రక్చర్ వే ఉంది. సో ఫస్ట్ అన్స్ట్రక్చర్ వే మీన్స్ యువర్ రా కోడ్, వాట్ ఎవర్ యువర్ ప్రాజెక్ట్ రా కోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ది స్కాన్. అది చేయాలి. అందుకోసమే స్కాన్ చేయడానికి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా వీఆర్ యూజింగ్ ది సోనార్ క్యూబ్. దిస్ ఓపెన్ సోర్స్ వెరీ ఫేమస్ సోనార్ క్యూబ్ యూజ్ చేస్తుంది. ఓకే, సోనార్ క్యూబ్. ఓకే, దిస్ ఇస్ సోనార్ క్యూబ్ ఐకాన్. ఇస్ క్లియర్? సో ఇది సోనార్ క్యూబ్. స్కానింగ్ పర్పస్ సోనార్ క్యూబ్. సరే, బాగానే ఉంది, స్కాన్ చేసినాం. ఓకే, మరి ఈ కోడ్ అన్నది కూడా మనము ఎప్పుడు స్కాన్ చేస్తామో యాజ్ డెవాప్స్ ఉన్నట్టుగా వీ హ్యావ్ సమ్ కండిషన్స్. అనేది ఒక సమ్ కండిషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక యాజ్ ఎ డెవాప్స్ ఉన్నట్టుగా మన లైఫ్ను స్టార్ట్ చేసినప్పుడు మనం వీ హ్యావ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ కొంతమంది టైప్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు. ఎవరంటే, ఇప్పుడు మనం జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయినాం అనుకో, మన టీమ్ లీడరో, మన ప్రొడక్ట్ మేనేజరో, మన క్లయింటో ఒక సెట్ ఆఫ్ కండిషన్ పెడతారు. ఏం కండిషన్ అంటే, అరే బాబు, మనం సోర్స్ కోడ్లో ఉన్నటువంటి కోడ్ను స్కాన్ చేసినప్పుడు నాకు ఆ కోడ్ అనేది నాకు ఒక 85%, ఒక 95% నాకు కావాలని చెప్తారు. పాస్ కావాలి. దీన్ని ఏమంటామంటే, దిస్ ఇస్ కాల్డ్ ఏ కోడ్ క్వాలిటీ, చెకింగ్ ది కోడ్ క్వాలిటీ. ఓకే, కోడ్ క్వాలిటీ చెక్ చేయాలి. బట్ యు ఆర్ చెకింగ్ ది కోడ్ క్వాలిటీ, ఓకే, బట్ ఎంత పర్సెంటేజ్ పాస్ కావాలి? ఓకే, మనకు 85% పాస్ కావాలి. వెన్ ఎవర్ పాస్డ్ అంటే ఒక 85% ఎప్పుడు పాస్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఇంకో స్టేజ్కి పోవాలి. అందుకోసమే స్కానింగ్లో దీన్ని ఏమంటామంటే క్వాలిటీ గేట్స్ అంటాం. గేట్, క్వాలిటీ గేట్స్ టర్మినాలజీ ఇన్ సోనార్ క్యూబ్ ఇన్సైడ్. క్వాలిటీ గేట్ పాస్ అయిందా అని అడుగుతారు. ఓకే, ఎంత వచ్చింది క్వాలిటీ గేట్ పాస్ అని అంటారు. క్వాలిటీ మీన్స్ నథింగ్ బట్ వాట్ అబౌట్ దట్ యువర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపాజిటరీ, యువర్ సోర్స్ కోడ్ రివార్డ్, రా కోడ్ క్వాంటిటీ, క్వాలిటీ. Quality checking purpose we are using Sonar Cube, but in the market so many tools in there, but very famous tools we are using the Sonar. అందుకే మనం సోనార్ క్యూబ్ ని చేస్తాం. ఇది క్వాలిటీ గేట్. ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్, క్వాలిటీ గేట్ అనేది మనం స్కాన్ చేస్తున్నాం. క్వాలిటీ గేట్ అనేది అజూమ్ దట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. అప్పుడు ఏం చేయాలి? రీసెండ్ టు ది యువర్ డెవలపర్. వేర్ ఇస్ యువర్ డెవలపర్? రీసెండ్ టు ది యువర్ గిటప్ మీన్స్ నథింగ్ బట్ ఏ రీసెండ్ టు ది యువర్ డెవలపర్. ఇలా చేస్తాం. సో రీసెంట్ డెవలపర్ జస్ట్
అవర్ క్వాలిటీ గేట్ ఈస్ ఫెయిల్డ్, రీసెండ్ టు ది డెవలపర్స్. అంటే ఏం సెండ్ చేస్తున్నావు? వాట్ ఈస్ ద యువర్ రిపోర్ట్స్ అంటే, నువ్వు కాల్ టికెట్ అయినప్పుడు కొన్ని రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి నీ కోడ్లో. ఏంటి ఉంటుంది సార్, ఏముంటాయి అసలు? కాల్ టికెట్ ఇన్సైడ్ వీ హ్యావ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఏముంటుంది అంటే ఆ యొక్క సింటాక్స్ స్మెల్స్, ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, ఆ కోడ్లో డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి, సింటాక్స్ ఫార్ములా పనిచేసిందా, ఎనీ సెక్యూరిటీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సంబంధించినట్టు ఏమన్నా సెన్సిటివ్ డైరెక్ట్ పాస్ చేసిందా, ఎన్ని టెస్ట్ కేసెస్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా, అన్నిటి ఆ కోడ్కి సంబంధించి అన్ని చెక్ చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు కోడ్ నేర్చుకోవాలి అవసరం లేదు. కానీ నువ్వు స్కాన్ చేసినప్పుడు ఏ రిపోర్ట్స్ వచ్చినాయో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నువ్వు రీసెండ్ చేయాలి. ఓకేనా? అది ఎవరికి సెండ్ చేయాలంటే డెవలపర్ సెండ్ చేయాలి. డెవలపర్ మళ్ళీ ఏం చేస్తా అంటే, డెవలపర్ డెవలప్ ది కోడ్ అగైన్ పుషింగ్ టు ది యువర్ గిటబ్ రిపాజిటరీ అగైన్. యాజ్ డెవలప్స్ అగైన్ వీఆర్ డూయింగ్ ది స్కాన్. మళ్ళీ మనం స్కాన్ చేస్తాం. ఎప్పుడు? మనకు స్టిల్ అంటిల్ మనకి 85% పాస్ అయినంత వరకు మనము దీని మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అర్థమైనా? ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, క్వాలిటీ కేస్ పాస్ అయింది, ఓకే గుడ్స్, బట్ వీఆర్ డూయింగ్ ది బిల్డ్. యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే బిల్డ్. ఇప్పుడు బాగానే ఉంది కోడ్ క్వాలిటీ, అంతా బాగానే ఉంది. కోడ్ క్వాలిటీ 85% ఏంటంటే ఎందుకు బిల్డ్ చేస్తున్నావు? డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వచ్చు కదా. కస్టమర్ అంటే మనమే యూజ్ చేస్తున్నాం కదా మన అప్లికేషన్, జొమాటో అప్లికేషన్ కదా. కోడ్ క్వాలిటీ ఈజ్ గుడ్. 85% ఎందుకు పిచ్చి పని చేస్తున్నావు? బిల్డ్ ఎందుకు చేస్తున్నావు? నీకు ఆల్రెడీ నీకు కోడ్ మంచిగా పాస్ అయిపోయింది, 85% నిగనిగలాడుతుంది కోడ్. ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఈ కోడ్ని బంగారం వలె కస్టమర్కి. ఎందుకు స్కాన్ చేస్తున్నావు? ఆల్రెడీ టోల్డ్ యూ, ఇంతకుముందు చెప్పేసిన నీకు ఆల్రెడీ ఏమని చెప్పిన, దిస్ కోడ్ ఈజ్ రా కోడ్ అని చెప్పిన. యూస్ఫుల్లా? కోడ్ ఇచ్చిన అవుతుంది. 85% పాస్ అయితే కోడ్ రా కోడ్ అనేది అన్స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ కోడ్ అనేది స్ట్రక్చర్లోకి మార్చినవా? మార్చలేవు కదా. మరి ఎట్లా? అందుకోసమే వీఆర్ డూయింగ్ ది బిల్డ్. బిల్డ్ మీన్స్ బిల్డ్ టైంలో ఏమైతే తెలుసా? బిల్డ్ టైంలో కోడ్ అంతా కూడా వాట్ ఎవర్ యువర్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ డెవలపర్ ఈ కోడ్ కోడ్ అని చెప్తున్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్ జావా కోడ్. ఇన్ జావా కోడ్ ఏం చేస్తామంటే కన్వర్ట్ టు ది బైనరీ కన్వర్ట్ టు ది కన్వర్ట్ టు ది బైనరీ అంటే ఈ జార్ ఫైలో వార్ ఫైలో మారుతుంది. జార్ ఆర్ ఈఆర్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ డాట్ నెట్ కోడ్, ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ జనరేట్ ది డిఎల్ఎల్ ఫైల్. దిస్ ఇస్ బైనరీ. బైనరీ మీన్స్ యో డిజిట్ ఫార్మాట్, జీరో వన్స్. అదే బైనరీ కదా. అదే కదా నీ సర్వర్లు అండర్స్టాండ్ చేసుకుంటాయి. అప్పుడే కదా నీ సర్వర్ అండర్స్టాండ్ చేసుకొని నీకు కావాల్సినటువంటి ఇస్తుంది. సో దట్స్ వై వీఆర్ డూయింగ్ ది బిల్డ్. బట్ జావా అన్నావు, డాట్ నెట్ అన్నావు, మరి పైథాన్, పైథాన్ కూడా ఉంటుంది కదా. ఇవి అవి పైథాన్ ఉంటుంది మన దగ్గర. ఇంకా నోడ్ చేసి ఫ్రంట్ ఎండ్. మరి ఎటువంటి బైనరీ జనరేట్ అవుతుంది? నోడ్ చేసి అనుకో, నోడ్ చే బిల్డర్ డెస్ట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అది పైథాన్ అనుకో, పైథాన్ మన దగ్గర లేదు, నో బైనరీ, బట్ వీఆర్ యూజింగ్ ది పీవై డాట్ పీవై ఫైల్స్ వీఆర్ యూజింగ్. సరే, అంత బాగుంది. బిల్డ్ అంటే ఏమైతే దిస్ రా కోడ్ వాట్ ఎవర్ యువర్ పాస్ ది యువర్ రా కోడ్ కంప్లీట్లీ కన్వర్ట్ టు ది బైనరీ మీన్స్ అవర్ కోడ్ ఈస్ ప్యాకేజింగ్. ఓకే, ప్యాకేజింగ్. ఓకే, ప్యాకేజింగ్ ఆఫ్టర్ దట్ కన్వర్ట్ టు ది దిస్ కైండ్ ఆఫ్ బైనరీ ఫైల్. దిస్ బైనరీ ఫైల్ ఇప్పుడు ఉందా, నేను చెప్తున్నా చూడండి. ఈ బైనరీ ఫైల్ ఉంది కదా, ఈ బైనరీ ఫైల్ ఈ బైనరీ ఫైల్ జనరేట్ చేసేందుకు వీఆర్ కండక్ట్ ది బిల్డ్. సరే, నువ్వు జనరేట్ చేస్తున్నావు. మరి జావా, డాట్ నెట్, పైథాన్, నోడ్ జేఎస్, వీ హ్యావ్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అప్పుడు ఇవి అన్నిటిని కూడా నేను బైనరీలోకి మార్చాలంటే నాకేం కావాలంటే వి నీడ్ ఏ బిల్డ్ టూల్స్ కావాలి. మనకేం కావాలంటే బిల్డ్ టూల్స్. అవునా? మన బిల్డ్ టూల్స్ అంటే ఏంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా ఫైల్ అని చెప్పినా కదా. ఈ జార్ ఫైల్ జనరేట్ కావాలంటే ఇప్పుడు నేను ఈ బిల్డ్ టూల్ని యూజ్ చేయాలి. అదే అందుకోసమే వీఆర్ యూజింగ్ ది మ్యావెన్. అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాం? జావా జావా అనేది కోడ్ అనేది ఒక స్ట్రక్చర్ వే రా కోడ్ నుంచి ఒక స్ట్రక్చర్ వే రావాలంటే, ఒక బైనరీగా జనరేట్ కావాలంటే నేను మ్యావెన్ అనే బిల్డ్ టూల్ని యూజ్ చేయాలి. అప్పుడే నాకు పాసిబుల్ అవుతుంది.
అదే డాట్ నెట్ అనుకో, ఐఆమ్ యూజింగ్ ది డాట్ నెట్కి ఎంఎస్ బిల్డ్ యూజ్ చేస్తాను. అర్థమైందా? అదే పైథాన్ అనుకో, వీఆర్ యూజింగ్ ది బిల్డ్ టూల్ ఇస్ కాల్డ్ పిప్. పిప్ని యూజ్ చేస్తాం. అదే నోట్ చేసి అనుకో, అదే నోట్ చేసుకొని ఏం యూజ్ చేస్తాం అంటే ఎన్పిఆర్. అర్థమైందా? ఇది కంప్లీట్ ట్రిక్స్. మరి ఇప్పుడు ఓకే, బిల్డ్ చేసినాం, జనరేట్ అయింది బైనరీ ఫైల్. ఇప్పుడు ఈ బైనరీ ఫైల్ని ఇప్పుడు ఇవ్వచ్చు కదా కస్టమర్కి, కదా? కస్టమర్కి ఇవ్వచ్చు కదా, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటావు కదా నీకు ఇస్తాం. బట్ వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ నా. ఇప్పుడు ఈ జొమాటో అన్నావు, ఇంతకుముందు నువ్వు అన్నావు కదా, ఈ బైనరీ అంటే నువ్వేమన్నావు, సర్వర్స్ అండర్స్టాండ్ చేసుకుంటాయని చెప్పినావు, అంతేనా? ఈ అప్లికేషన్ రన్ కావాలంటే నాకు బేసిక్గా నాకు ఇప్పుడు ఈ వరల్డ్ వైజ్లో యూ కెన్ టేక్ దిస్ ఎనీ అప్లికేషన్ ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఆర్ ఎనీథింగ్. ఓకే, బ్యాంక్ అప్లికేషన్, ఎనీ బ్యాంక్, యూ కెన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఓకే, ఏ అప్లికేషన్ తీసుకో, ఏం ఫుడ్ అప్లికేషన్ తీసుకో, ఏ ఈకామర్స్ అప్లికేషన్ తీసుకో, ఎనీ మిలిటరీ బేస్డ్ అప్లికేషన్ తీసుకో, ఇన్ వరల్డ్ వైజ్ ఎనీ అప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ థింగ్స్ వి నీడ్. ఫస్ట్, నెట్వర్క్ వి నీడ్. ఏ అప్లికేషన్ రన్ కావాలన్నా మనకు నెట్వర్క్ కావాలి, అవునా కదా? ఇస్ కామన్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? కామన్ థింగ్ చేస్తే వి నీడ్ ఏ సర్వర్స్. ఇంకా స్టోరేజ్ కూడా అవసరం కదా. స్టోరేజ్ కూడా అవసరం. ఇవన్నీ కావాలి. ఎస్, ఇట్స్ గుడ్. ఇప్పుడు అన్ని పక్క పెట్టేసి, ఇవి కావాలి కాబట్టి పక్క పెట్టేసి. సరే, ఇప్పుడు ఇంకో స్టెప్ కాస్త, ఇంకొక చిన్న కాన్సెప్ట్ కాస్త, ఆ తర్వాత కమ్ బ్యాక్ టు దిస్. చూద్దాము. ఇప్పుడు బిల్డ్ చేసినప్పుడు నేను ఏమన్నా అంటే ఒక బైనరీ జనరేట్ అయిందని చెప్పి. ఓకే, ఈ బైనరీ నేను ఏం చేసిన అంటే నా సర్వర్కి ఇచ్చిన, సర్వర్లో ఇచ్చిన, అంటే సర్వర్లో డిప్లాయ్ చేసిన. ఓకేనా? ఈ దిస్ బైనరీని నా సర్వర్లోకి డిప్లాయ్ చేసిన. దిస్ బైనరీ ఫైల్ని నేను ఏం చేసిన అంటే నా సర్వర్లోకి, ఒక సర్వర్లోకి డిప్లాయ్ చేసిన. అంటే సర్వర్లోకి డిప్లాయ్ చేసిన. అప్పుడు డిప్లాయ్ చేస్తే ఏమైందంటే, ఇది బైనరీ ఫైల్ సైజ్ ఎంత తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ లార్జ్ సైజ్ ఫైల్, సైజ్ ఏం లేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ లార్జ్ సైజ్ ఫైల్. ఈ లార్జ్ సైజ్ ఫైల్ని నేను ఎప్పుడైతే ఆ సర్వర్కి ఇచ్చినానో, ఈజ్ ఆటోమేటికలీ కన్జ్యూమ్, అంటే ఆటోమేటిక్గా అది యూజ్ చేసుకుంది ఇంకెక్కువ సైజ్ని. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్లో ఇప్పుడు ఒక కాంతార మూవీ నువ్వు డౌన్లోడ్ చేస్తావు. ఇప్పుడు ల్యాప్టాప్లో ఒక కాంతార మూవీని నువ్వు 4K ఉన్నప్పుడు, నువ్వు 4K సైజు, 4K అదేమంటారు, ఆ క్వాలిటీది ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్. నీకు సింపుల్ చెప్తా, నువ్వు అర్థం చేసుకో ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఇందులో నేను మూవీ డౌన్లోడ్ చేస్తున్నా, ఇది నా ల్యాప్టాప్. కానీ ఈ ల్యాప్టాప్లో నాకు ఫ్రీగా ఉన్న సైజ్ ఎంత అంటే ఓన్లీ 5 GB. అజూమ్ దట్, ఒక 5 GB ఫేస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఒక మూవీ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ మూవీ క్వాలిటీ నాకు ఎంత ఉందంటే 8 GB ఉంది. అంటే ఇంత ఇంత డౌన్లోడ్ చేసి, అవునా? ఇప్పుడు నీకు ఉంది కెపాసిటీ ఎంత? 5 GB. నీకు ఎంత ఉంది? 8 GB. ఇది కరెక్టా? ఇంత డౌన్లోడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇంకెటికైనా తీసుకొస్తాం, ఇంకా 3 GB కావాలి కదా, ఇంకెటికైనా తీసుకొస్తాం. సేమ్ థింగ్, మనము తక్కువలో అయిపోవాలి. ఇప్పుడు ఒక మూవీ నేను డౌన్లోడ్ చేస్తున్నా అంటే 2 GBలో అయిపోవాలి, 2 GBలోనే బెస్ట్ క్వాలిటీ రావాలి, అంతే. అట్లనే థింక్ చేస్తావు కదా. అట్లనే నా బైనరీ ఫైల్ కూడా ఇంత లార్జ్ సైజ్ని నేను సర్వర్లోకి ఇచ్చినంటే, నా సర్వర్ ఇట్ విల్ బి టేక్ ఏ మోర్ సైజ్, చాలా సైజ్ కావాలి నా సర్వర్లో కూడా. ఈజ్ గుడ్ థింగ్, ఈజ్ వరస్ట్ థింగ్. అందుకోసమే ఈ యొక్క బైనరీ ఫైల్ని నేను సైజ్ రెడ్యూస్ చేయడానికి, దిస్ బైనరీ ఫైల్ సైజ్ రెడ్యూస్ పర్పస్ వీఆర్ యూజింగ్ ది డాకర్. అర్థమైంది ఇప్పుడు? డాకర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎందుకంటే కంప్లీట్లీ రెడ్యూస్ ది సైజ్, రెడ్యూస్ సైజ్ పర్పస్ వీఆర్ యూజింగ్ ది డాకర్.
సో దట్స్ వై వెరీ ఫేమస్ టూల్స్ వీఆర్ యూజింగ్ ది డాకర్. ఓహో, ఇట్లనా? సరే, డాకర్ రెడ్యూస్ చేస్తా అంటున్నావు, మరి ఎట్లా రెడ్యూస్ చేస్తుంది? ఓహో, డాకర్ ఇన్సైడ్ వి హ్యావ్ ఏ, ఏముంటాయి అంటే డాకర్ రెస్పాన్సిబిలిటీ, డాకర్ ఈస్ బిల్డ్ ఏ ఇమేజెస్. అంటే ఇమేజెస్, ఇమేజెస్ అంటే ఫోటోనా? ఇమేజెస్ అంటే ఫోటోనా? ఇమేజెస్ అంటే అంటే ఫోటో. మరి ఎందుకు సార్ మరి ఇమేజ్ అంటున్నావు అంటే, నువ్వు నన్ను అడిగినా నేను ఒకటే ఒకటే క్వశ్చన్ చెప్తా చూడు. నీ ఫోన్ ఉంది, నీ ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్, ఆ సైజ్ ఎంత ఉంటుంది? కేబీలలో ఉంటుంది, జీబీలలో ఉంటుందా? ఉండదు కదా, లైట్ వెయిట్గా. సేమ్ థింగ్, యువర్ బైనరీ ఫైల్, వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు సీ ది బైనరీ ఫైల్, దట్ బైనరీ ఫైల్ కన్వర్ట్ టు ది ఇమేజెస్. ఇమేజెస్ మీన్స్ నథింగ్ బట్ ఈస్ లైట్ వెయిట్ ఫైల్స్. దిస్ లైట్ వెయిట్, లైట్ వెయిట్ అనమాట. అందుకోసమే, అందుకోసమే వీఆర్ లైట్ వెయిట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైజ్ అనేది ఒక 200 GB ఉంది అనుకో. ఓకే, దిస్ ఆటోమేటికలీ కన్వర్ట్ టు ది 100 GB ఇమేజ్లో కన్వర్ట్ చేస్తుంది డాకర్. అందుకే ఈరోజు చాలా ఫేమస్ టూల్ వీఆర్ యూజింగ్ ది డాకర్. ఓకే, డాకర్ రెస్పాన్సిబిలిటీ రెడ్యూస్ ది సైజ్, ఓకే, కన్వర్ట్ టు ది ఇమేజెస్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ది డాకర్. ఓకేనా? సరే, బాగానే ఉంది. నువ్వు రెడ్యూస్ చేసిన సైజు 100 GB ఇమేజ్, లైట్ వెయిట్ ఫైల్ ఉంది ఇప్పుడు మన దగ్గర. అవునా కదా? లైట్ వెయిట్ అప్లికేషన్ ఇమేజ్ ఉంది మన దగ్గర. దిస్ ఇమేజ్ నౌ, నౌ గివ్ టు ది కస్టమర్. ఇప్పుడు ఇవ్వచ్చు కదా కస్టమర్కి. కానీ కస్టమర్కి ఇవ్వాలంటే ఇన్ ద బిఫోర్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఏమని చెప్పినా, ఏదైనా మనకు కావాలంటే ఒక అప్లికేషన్ బిల్డ్ కావాలంటే వి నీడ్ ఏ నెట్వర్క్, వి నీడ్ ఏ సర్వర్స్, వి నీడ్ ఏ స్టోరేజ్ కదా. ఆ, ఈ సర్వర్స్ నెట్వర్క్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు నువ్వు డిప్లాయ్ చేయాలంటే నీకు సర్వర్స్ నెట్వర్క్ కావాలి కదా. అర్థమైంది నా పాయింట్? హలో, హలో, హలో. వాయిస్ కట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఏమంటున్నా అంటే, నీ దగ్గర లైట్ వెయిట్ ఫైల్ ఉందిగా, లైట్ వెయిట్ ఇమేజ్ ఉందిగా, ఇమేజ్ నువ్వు డిప్లాయ్ చేయొచ్చుగా. కానీ డిప్లాయ్ చేయాలంటే వీ నీడ్ ఏ నెట్వర్క్, సర్వర్స్, స్టోరేజ్ కావాలి కదా. మరి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? డవాస్ ప్రొవైడ్ చేస్తా. ఆ, ఏమది ప్రొవైడ్ చేస్తా అంటే క్లౌడ్స్ ప్రొవైడ్ చేస్తా. మరి క్లౌడ్స్ ప్రొవైడ్ చేస్తే మరి ఇప్పుడు వరల్డ్ వైజ్లో ఎన్ని క్లౌడ్స్ ఉన్నాయి? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఎస్. అజూర్ క్లౌడ్ is one of the cloud. GCP cloud, AWS is Amazon, Azure is Microsoft, GCP is Google Cloud, Alibaba Cloud, IBM Cloud, Oracle Cloud. We have so many clouds in there. But topmost right now in worldwide, very famous three clouds. Okay, these clouds is a provide the completely network, servers and storage. అందుకోసమే క్లౌడ్ వచ్చింది పిక్చర్లోకి. అర్థమైందా? ఇప్పుడు సరే, నీ ఇమేజ్ కదా ఇప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు. అంటే డిప్లాయ్ మీన్స్ నథింగ్ బట్ గివ్ టు ది అవర్ సర్వర్, సర్వర్లకు ఇవ్వాలి కదా. కానీ వీ హ్యావ్ వన్ ప్రాబ్లం, మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ సర్వర్స్ నెట్వర్క్ స్టోరేజ్ అని చెప్పినాక, ఫర్ ఎగ్జాంపుల్ అజూమ్ దట్ ఇప్పుడు జొమాటో అప్లికేషన్ రా, అది మధ్యాహ్నం 1 గంటలకు ఎంతమంది యూజ్ చేస్తారు? సర్వర్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది అప్పుడే కదా. అప్పుడే కదా, అంటే ఒక చాలా మంది, లక్షల మంది, ఎంతమంది, కోట్ల మంది యూజ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు అంతమంది యూజ్ చేస్తున్నప్పుడు నీకు ఒక సర్వర్ అది సరిపోతా? ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ కావాలి. వినీడే మల్టిపుల్ సర్వర్స్ అంటే నేను అనుకోవచ్చు 1,00,000 సర్వర్స్ అని, ఈజీ కావాలి కదా. ఒక ఇప్పుడు 1,00,000 సర్వర్లు అంటే నేను ఇప్పుడు 1,00,000 సర్వర్లు క్రియేట్ చేయాలి. అవునా? ఎట్లా క్రియేట్ చేద్దాం? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అంతే కదా, మనకు తెలిసిందని. అప్పుడు ఏం చేయాలి? 1,00,000 సార్లు క్లిక్ చేయాలా క్రియేట్ క్రియేట్ అని? చేయాలి. మరి ఎందుకు ఆ పని చేయాలి? సో దట్స్ వై డోంట్ డూ దట్ మాన్యువల్లీ. ఎందుకంటే ఇది పెయిన్ఫుల్ జాబ్ కదా. చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి EC2 మిషన్ అని 1,00,000 సార్లు ట్రేడ్ చేస్తా. EC2 మిషన్ 1,00,000 సార్లు క్లిక్ చేస్తే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ జాబ్. నీ చేతులు కూడా అరిగిపోతాయి నాకు తెలిసి, మౌస్ కూడా అరిగిపోతుంది. నిజం క్లిక్ చేయు, లాంచ్ ఇన్స్టెన్స్, లాంచ్ ఇన్స్టెన్స్, లాంచ్ 1,00,000 సార్లు అంటే ఏంది అసలు? ఇట్స్ నాట్ ఏ జోక్ నా.
It's painful job. This manual way in terminology in called in IT terminology. Manual way of creation. We don't want manual way of creation. మనకు అవసరం లేదు అది. అందుకే యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా వీ హ్యావ్ ఏ వన్ మోర్ టూల్. దీస్ వెరీ ఫేమస్ టూల్స్ వీఆర్ యూజింగ్ ది టెరాఫామ్. అందుకే టెరాఫామ్ పిక్చర్కి వచ్చింది. అంటే టెరాఫామ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సింపుల్. దిస్ ఇస్ యువర్ టెరాఫామ్. నీకు తెలవాలి, ఈ గుర్తులు తెలవాలి. స్టక్ అయింది హీరో నిర్మల. అదే స్లో అయిపోయింది బా. హలో. ఆ, ఆ, వినిపిస్తుందా? వినిపిస్తుంది. నువ్వు స్టక్ అయ్యావా లేకపోతే? ఇప్పుడు వచ్చిందా? ఓకే, దిస్ ఈస్ ద యువర్ టెరాఫామ్ సింబల్. ఓకే, యా, దిస్ ఇస్ ద టెరాఫామ్. యాక్చువల్ టెరాఫామ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టెరాఫామ్ ఇన్సైడ్ మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? టెరాఫామ్ ఫైల్ అంటే టెరాఫామ్తోని ఆటోమేషన్గా క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే టెరాఫామ్ ఇన్సైడ్ వాట్ యూ వాంట్. ఐ వాంట్ 1 lakh సర్వర్స్. నీకు ఇంకేం కావాలి? నాకు నెట్వర్క్ కావాలి. వాట్ యూ వాంట్? ఐ వాంట్ స్టోరేజ్. జస్ట్ వన్ క్లిక్, ఒకటే క్లిక్, జస్ట్ వన్ క్లిక్, ఆటోమేటికల్లీ విచ్ క్లౌడ్ ఆర్ యూజింగ్, ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్, విచ్ క్లౌడ్ ఆర్ యూజింగ్, దట్ క్లౌడ్ ఇన్సైడ్ ఆటోమేటికల్లీ క్రియేట్. ఇట్స్ పాసిబుల్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ టెరాఫామ్. బట్ వీ విల్ రైట్ ది వన్ టెరాఫామ్ ఫైల్. ఒక ఫైల్ రాయాలి. నీకేం కావాలి? నాకు సర్వర్లు కావాలి. ఎన్ని సర్వర్లు కావాలి? నంబర్ ఆఫ్ సర్వర్స్. జస్ట్ యూ కెన్ రైట్. నో నీడ్ ఆఫ్ ది యూఏ వే ఆఫ్ క్రియేషన్. మనకు అవసరం లేదు. యూఏ అంటే యూజర్ ఇంటర్ఫేస్. మనకు అది అవసరం లేదు. ఆ వే కాకుండా సింపుల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ టర్మినాలజీ సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్, ఇవన్నీ నువ్వు ఏం చేస్తున్నావు, ఇవి ఏం చూస్తున్నావు, దీని అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అర్థమైందా? ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారంటే ఇప్పుడు నీ ఇమేజ్ను నువ్వు ఎక్కడ డిప్లాయ్ చేయాలి? టెరాఫామ్తో కాదు. టెరాఫామ్ ఏం చేస్తుంది? నీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది అంతే. నీ సర్వర్ నెట్వర్క్ ఇస్తుంది. మరి నువ్వు ఏం చేయాలి? ఈ ఇమేజ్ని, ఈ సర్వర్స్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఆఫ్టర్ దట్ we will do that the we will do that our responsibility deploy to the in Kubernetes shortcut is called a k8s. Okay, Kubernetes, in Kubernetes k8s ఎందుకంటావు అంటే k నుంచి s వరకు. అర్థమైందా? k నుంచి s వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 ఉంటాయి. అందుకే షార్ట్ కట్ అంట. ఓకే, దిస్ ఇస్ యువర్ Kubernetes సింబల్. ఓకే, ఈ కుబర్నెటిస్లో డిప్లాయ్. మరి ఏంది సార్, మరి ఎందుకు ఇంత మనము కుబర్నెటిస్ అంటున్నావు అంటే కుబర్నెటిస్ వరల్డ్ వైజ్ వెరీ 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 ఫేమస్ టు. నువ్వు ఎక్కడన్నా తీసుకో, ఎక్కడికన్నా వెళ్ళు. ఎందుకు సార్ ఇంత మనకి ఇంత మంచి ఏంటంటే నేనేం చెప్తాను నీకు, ఈ కుబర్నెటిస్ వల్ల మనకు యూజ్ ఏంటంటే చాలా యూస్ఫుల్ ఉన్నాయి. అందుకోసం ఈరోజు మార్కెట్లో ఏది రాకపోని ఇది రావాలని చెప్తారు. నువ్వు మొన్న ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు కూడా కుబర్నెటిస్ అనొచ్చు అన్నాడు. ఎందుకంటే అదే, ఎందుకంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సింపుల్. కుబర్నెటిస్ వరల్డ్ వైజ్ వెరీ ఫేమస్ టూల్స్ ఇన్. ఎందుకంటే ఈ కుబర్నెటిస్ కొన్ని గుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఓకే, వన్ ఈజ్ కాల్డ్ ఏ సెల్ఫ్ హీలింగ్. ఓకే, సెల్ఫ్ హీలింగ్. సెల్ఫ్ హీలింగ్ అంటే హీలింగ్, దాంతో అది మంచి చేస్తా, అంతేనా? హీల్ అవుతుంది అంతే కదా. ఎస్. సో ఇప్పుడు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనకి ఇప్పుడు వస్తాయి కదా డీల్స్ అని వస్తాయి కదా, ఆఫర్స్ వస్తాయి కదా. ఆఫర్ సేల్ వచ్చినప్పుడు ఎంతమంది యూజ్ చేస్తారు? కోట్ల మంది. ఎస్ కదా. యూజ్ చేసినప్పుడు అప్పుడు నన్ను తట్టుకుంటుందా? నా యొక్క సర్వర్ తట్టుకుంటుందా?
అప్పుడు ఒక్కొక్క సర్వర్ చనిపోతాయి కదా, షట్ డౌన్ అవుతాయి కదా, ఆటోమేటిక్ హూ ఇస్ దిస్ రీక్రియేటెడ్? హౌ పాసిబుల్? ఓన్లీ యువర్ కుబర్నెటిస్ త్రూ పాసిబుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఇన్ ఇండియా మనకు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు జియో హాట్స్టార్ ఉంది కదా, జియో హాట్స్టార్. ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు ఎంతమంది చూస్తారు? ఫోన్లలో, టీవీలలో ఎంతమంది చూస్తారు? కోట్ల మంది. అవును కదా. మరి సర్వర్ డౌన్ అవుతుంది కదా. అయ్యా, అది డౌన్ అవుతుంది అంటే అది మొత్తాన్ని కూడా ఒక్క విత్ అంటే ఏం కూడా జరగకుండా ఏమైనా అంటే బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ యువర్ ట్రాఫిక్, ఇట్స్ కాల్డ్ ఏ ట్రాఫిక్. ఓకే. బేస్డ్ ఆన్ ట్రాఫిక్ ఆటోమేటికలీ ఇంక్రీజెస్ సర్వర్స్, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈస్ గోయింగ్ ఆన్ ది యువర్ కుబర్నెటిస్ తోనే అవుతుంది. ఓకేనా. అందుకోసమే సెల్ఫ్ ఫీలింగ్ కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి వెరీ ఫేమస్. అండ్ వన్ మోర్ థింగ్. ఓకే. జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ నథింగ్ బట్ ఏ గివ్ టు ది కస్టమర్. అంటే మన అప్లికేషన్ని కస్టమర్కి ఇస్తున్నాం, దాన్ని డిప్లాయ్మెంట్ అంటే. అర్థమైందా? యా. దాన్ని డిప్లాయ్మెంట్ అంట, కస్టమర్కి ఇవ్వడమే డిప్లాయ్మెంట్. ఓకే. జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే, జొమాటో కలర్ ఏ కలర్ సార్ మనకు? ఇప్పుడు రెడ్ కలర్ ఉంది. ఒక పంతులు దగ్గరికైనా, ఒక పంతులు దగ్గరికి పోయి, బాబు ఇది రెడ్ కలర్ ఉంది, నేను ఈ పంతులు ఏమన్నాడంటే నీ బిజినెస్ మంచి జరగాలంటే అది ఎల్లో కలర్ మార్చు బాబు అని చెప్పిండు. కలరు మనం ఓనర్స్, జొమాటో ఓనర్స్ మార్చమన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? రెడ్ కలర్ నుంచి చేంజెస్ చేయాలి. అంత మళ్ళీ ఏం చేయాలంటే నేను ఎల్లో కలర్కి మార్చాలి, సమ్ ఫ్యూచర్స్ కూడా యాడ్ చేయాలి. అంతే కదా. సమ్ ఫ్యూచర్స్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ డెవలపర్ దగ్గర రావాలి. అంతే కదా. డెవలపర్ దగ్గరికి వచ్చారు, బాబు చేంజ్ యువర్ కోడ్ అని. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నువ్వు డెవలప్ చేస్తాడు కదా, మళ్ళీ పూజ చేస్తాడు కదా, మళ్ళీ నువ్వు స్కాన్ చేయాలి కదా, కాల్ టికెట్ ఎంత ఉందని చూడాలి కదా, మళ్ళీ బిల్డ్ చేయాలి కదా, బైనరీ రన్ చేయాలి కదా, బైనరీ ఫైల్ రెడ్యూస్ చేయాలి కదా డాకర్తో. రెడ్యూస్ చేసిన తర్వాత సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఏం అవసరం లేదు, ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా. తర్వాత డిప్లై చేయొచ్చు కదా దీంతో, కుబర్నెటిస్తో. అప్పుడు నువ్వు ఒక్క వర్షన్ నుంచి ఒక్కొక్క వర్షన్కి పోతున్నావు. అంతేనా. ఇది ఒక V1 వర్షన్ అనుకో, ఇది V2 అనుకో. అర్థమైందా? ఇది ఓల్డ్ వర్షన్ అనుకో. ఓకే. ఇది న్యూ వర్షన్ అనుకో. ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి పోతున్నావు కదా. ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ పోయినప్పుడు ఏమవుతుంది? కొంచెం డౌన్ టైం అవుతుందా? డౌన్ టైం అంటే సర్వర్ పనిచేయదు కదా. మరి ఈ డౌన్ టైం కూడా నాకు అద్దు అంటున్నా. ఆ డౌన్ టైం కూడా ఓవర్ చేస్తారు. జీరో డౌన్ టైం కుబర్నెట్స్తో పాసిబుల్. అట్టెట్లా పాసిబుల్ అంటావా? సరే. వాట్సాప్ నువ్వు వాడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు నీ వాట్సాప్ ఎన్నిసార్లు యూఏ చేంజ్ అయింది? ఏమైనా ఇంపాక్ట్ అయినావా? బట్ నథింగ్ ఇంపాక్ట్. జస్ట్ అజ్యూమ్ దట్ 3 months బ్యాక్ యువర్ ఫోన్పే అప్లికేషన్, వాట్ అబౌట్ దట్ పిన్ ఇట్లా క్లిక్ చేసేటప్పుడు ఇట్లా యూఏ మారిపోయింది, చూసినావా? మరి నువ్వు ఏమైనా ఇంపాక్ట్ అయినావా? సో దిస్ మీన్స్, ఇది ఏంటంటే దీని అర్థం ఏంటంటే దీన్ని ఏమంటామంటే జీరో డౌన్ టైం. కస్టమర్ నథింగ్ ఇంపార్టెంట్, నథింగ్ ఇంపాక్ట్ అన్నమాట. కొంచెం కూడా ఇంపాక్ట్ కావద్దు. సో అది మెయింటైన్ చేసేది ఒకటే కుబర్నెటిస్ త్రూ పాసిబుల్. సో అందుకే వరల్డ్ వైజ్ ఎవ్రీ వన్ యూజింగ్ ది కుబర్నెటిస్. ఓకేనా. సరే, ఇదంతా బాగానే చెప్తున్నావు. నేను ఇంకోటి ఏం చెప్పాను ఎగ్జాంపుల్. ఇప్పుడు బ్యాంక్ ఉందా? బ్యాంక్ ఉంటాయి కదా. బ్యాంకులో ఒక్కోసారి మనకు మెసేజ్ పంపిస్తాయి, స్టేట్ బ్యాంకో ఏ బ్యాంకో, అరే బాబు 1 hour పని చేయదురా బాబు అంటాడు. 2026 కాబట్టి 1 hour అంటాడు. అంతేనా. మరి ఏమంటావు 10 years బ్యాక్? 15 days కూడా అయినాయి. గుర్తుకుందా? సర్వర్ డౌన్ అని బ్యాంకుల చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయా? మరి ఇప్పుడు ఈ రోజు ఈస్ కుబర్నెటిస్ త్రూ పాసిబుల్. So that's why in worldwide everyone using the Kubernetes, very famous tools. Whenever your application, any high level లోడ్ ఉన్నా, ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా, ఎటువంటి న్యూ ఫీచర్స్ రావాలన్నా, ఇప్పుడు కొత్త దానికి పోయినావు కదా,
ఇప్పుడు రెడ్ నుంచి ఎల్లోకి అయినావు కదా. ఇప్పుడు నేను ఎల్లో ఎల్లో పని చేస్తలేదు, ఎల్లో సంథింగ్ ఈజ్ ఎర్రర్, అగైన్ బ్యాక్ టు ది యువర్ రెడ్ ఈజ్ పాసిబుల్. అర్థమైందా? నువ్వు కొత్త వర్షన్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా నువ్వు బ్యాక్ వర్షన్ కూడా రావచ్చు కొత్త వర్షన్ పని చేయకపోతే. ఓకే. నువ్వు ఒక్క వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి పోతున్నప్పుడు దీని టర్మినాలజీ ఏమంటాం అంటే రోల్ అవుట్ అంటాం. రోల్ అవుట్, రోల్ అవుట్. మరి ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి వచ్చినావు కదా, బ్యాక్ సైడ్ వచ్చినావు కదా, దాన్ని రోల్ బ్యాక్ అంటాం. టర్మినాలజీ ఇది. అంటే నీ కుబర్నెట్స్ ఏం మెయింటైన్ చేస్తుంది, రోల్ అవుట్ అండ్ రోల్ బ్యాక్ ఆల్సో. ఇట్లా ఇది నీకు ఉండేది ఇట్లుంటుంది అన్నమాట టర్మినాలజీ. రోల్ అవుట్ అండ్ రోల్ బ్యాక్ ఈజ్ విత్ దిస్ మెయింటెనెన్స్ యువర్ కుబర్నెటిస్ ఇస్ మెయింటెనెన్స్ ఈజ్ కంప్లీట్లీ ఇస్ మెయింటెనెన్స్ ఇస్ జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్. సో దట్స్ వై ఎవ్రీ వన్ యూజింగ్ ది కుబర్నెటిస్. అట్లా ఇది కాన్సెప్ట్. మరి టూల్స్ అంతా బాగానే ఉంది, మరి ఏడుంది మరి. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ ఒకటి బాధ అనిపిస్తుంది ఒకసారి నువ్వు గమనిస్తే. నువ్వు ఎప్పుడు కోడ్ చేంజ్ అయితే మళ్ళీ నువ్వు డెవలపర్ దగ్గర రావాలి, అగైన్ ఆయన డెవలప్ చేస్తాడు, అగైన్ పూజ్ చేస్తాడు, అగైన్ స్కాన్ చేస్తాడు. నువ్వు మళ్ళీ ఏమైనా చేయాలి, బిల్ చేయాలి, స్కాన్ చేయాలి, మళ్ళీ రెడ్యూస్ చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి, మళ్ళీ డిప్లాయ్ చేయాలి. అవునా కదా? సో వన్ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ మూవ్ కావాలంటే ఇట్ విల్ బి మోర్ పెయిన్ఫుల్ జాబ్, అసలు చాలా పెద్ద కష్టమైన జాబ్. అవునా కదా? అందుకోసమే యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా డోంట్ వరీ అబౌట్ దట్. వై? బికాస్ ఎందుకంటే ఈ అన్ని టూల్స్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ, అర్థమవుతుందా? ఈ అన్ని టూల్స్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వీ హ్యావ్ ఎ టూల్ దట్ ఈస్ కాల్డ్ ఏ సిఐసిడి టూల్. సిఐసిడి టూల్, వీఆర్ యూజింగ్ ది సిఐసిడి టూల్స్. అవునా? సిఐసిడి మీన్స్ కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ కంటిన్యూషన్ డిప్లాయ్మెంట్ అంటాం. అవునా? మరి ఇంతవరకు కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ కంటిన్యూషన్ డిప్లాయ్మెంట్, ఇగో ఇంతవరకు కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ డిప్లాయ్మెంట్. అర్థమైందా? దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సిఐ పార్ట్. ఈ పార్ట్ సిఐ పార్ట్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సిడి పార్ట్. చూస్తున్నా? యా, అర్థమైంది కదా? మరి వాయిస్ కట్ అయింది మీరు మళ్ళీ చెప్పు, మొత్తం దిస్, స్టక్ అవుతుంది. ఓకే, డెవలపర్ డెవలప్ ది కోడ్, ఆఫ్టర్ దట్ పుష్ ఇన్ టు ది యువర్ గిటబ్ రిపాజిటరీ. ఆ తర్వాత స్కాన్ చేయడం, బిల్డ్ చేయడం, రెడ్యూస్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, దిస్ ఎంటైర్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఎ సిఏ పార్ట్. ఓకే. వాట్ ఎవర్ యువర్ డిప్లాయ్మెంట్, దిస్ ఈస్ కాల్డ్ ఎ సిడి పార్ట్. సో వీ హ్యావ్ ఏ సిఏసిడి టూల్స్ ఇన్ దేర్. అన్నిటికీ మనం సిఏసిడి టూల్స్ ఉన్నాయి. అంటే ఈ అన్ని టూల్స్ ఇంటిగ్రేషన్ చేయడము, డిప్లాయ్ చేయడము, ఇన్నికి అన్నిటి కూడా మనకు ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరు ఏంటంటే జెంకిన్స్. ఓకే. ఇన్ జెంకిన్స్ we will write the Jenkins pipelines. We will write the Jenkins pipeline. వన్ మోర్ టూల్ ఉంది తెలుసా, పైప్లైన్ లాగానే, అజూర్ డెవాప్స్. అజూర్ డెవాప్స్ పైథాన్. ఓకే. సరే బాగానే ఉంది, అజూర్ డెవాప్స్ అంటున్నావు, జెంకిన్స్ అంటున్నావు. ఓకే. మరి ఏంది పైప్లైన్ అంటే ఏంది? అది కదా నీకు కావాల్సింది. పైప్లైన్ అంటే ఇగో ఇట్లుంటుంది. అవునా? ఇలా ఏం రాస్తావు అంటే స్టేజ్ 1 ఏం కావాలి నీకు? నాకు స్టేజ్ 1లో నాకు కోడ్ అనేది స్కాన్ కావాలి, అదే కదా మన రెస్పాన్సిబిలిటీ. అదే ఇగో స్కాన్ అవుతుంది. ఏం కావాలి నీకు ఇంకా? నాకు స్టేజ్ 2లో నాకు బిల్డ్ కావాలి, అంటే స్టేజ్ 3 ఏం కావాలి నాకు? అదే కదా మనకు కావాల్సింది, రెడ్యూస్ కావాలి కదా. ఆహా, సైజ్ రెడ్యూసా? ఓకే, రెడ్యూస్ సైజ్ అంటే డాకర్. స్టేజ్ 4 వాట్ యు వాంట్? ఆ స్టేజ్ 4 ఐ వాంట్ ది, ఇది ఏమంటారు, టెరాఫామ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్. మరి ఏంది కావాలి స్టేజ్ 3లో? స్టేజ్ 5లో నాకు డిప్లాయ్ కావాలి ఇన్ కుబర్నెటిస్. వాట్ డు వాట్ యు వాంట్ అంటే విచ్ టైప్ ఆఫ్ ఇంకా నీకు స్టెప్స్ కావాలనో స్టేజ్ కావాలనో యూ కెన్ రైట్ ది యువర్ పైప్ లైన్ ఇన్సైడ్. వన్ క్లిక్, ఒకటే క్లిక్ ఆటోమేటికల్గా నీ ఎంటైర్ స్టేజెస్ అన్నీ కూడా ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ది పైప్ లైన్. అందుకే మనం జెంకిన్స్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? మరి ఇదంతా బాగానే ఉంది, మరి ఏడా వచ్చింది లైన్ ఎక్స్ అంటావా?
లైనక్స్ అంటే నువ్వు ఇవన్నీ పనులు చేయాలంటే మనకు కమాండ్లు కావాలి కదా. అంతే కదా. వీ నీడే కమాండ్స్ కదా. మన కమాండ్ కావాలంటే నేను లైనక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు అందుకే మనం పైప్ లైన్ యూజ్ చేస్తామని చెప్పిన, ఓకేనా. కానీ ఇప్పుడు నీకు లైనక్స్ ఎందుకంటే ఇలా అన్ని కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ నీడ్ లైనక్స్ బేసిక్ కమాండ్స్ అవసరం. కానీ టూల్స్కి కమాండ్ డిఫరెంట్ ఉంటాయి. మొత్తం లైనక్స్ మీద కూర్చుంటే అంటే పని చేయదు. నీకు ఒక ఫైల్ క్రియేట్ చేయడం వచ్చా? వచ్చు. కాపీ చేయడం వచ్చా? వచ్చు. కట్ చేయడం వచ్చా? కట్ అంటే మూవ్ చేయడం వచ్చా? వచ్చు. డూప్లికేట్ చేయడం వచ్చా? వస్తే సరిపోతుంది. ఓకేనా. లైనక్స్ మీద స్పెండ్ చేయాలని అవసరం లేదు సార్. ఓకే. సరే ఇప్పుడు నువ్వే చెప్తావు ఒక్కొక్క టూల్ గురించి రాద్దాం, మనకు కావాల్సిన టూల్స్. ఓకేనా. గిటప్ ఇప్పుడు తెలుసా కోడ్ స్టోర్ చేయడానికి? అంతే కదా సార్. సోనార్ క్యూబ్, క్వాలిటీ చెక్ చేయడానికి. ఫార్టెనిక్ స్కానింగ్, డాకర్, డాకర్ బిల్డ్. ఇమేజ్ బిల్డ్, యా, ఆఫ్టర్ టెరాఫామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్. ఇవన్నిటిని ఒక దాంట్లో వేసేందుకే మనకి ఏం కావాలి? అర్థమైంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, జైంకిన్స్. మరి జైంకిన్స్ ఒకటే ఉంది ఈ పైప్ లైన్లో? చాలా ఉన్నాయి. అజూ డెవాప్స్ ఉన్నాయి. ఓకేనా. జైంకిన్స్ ఉంది, అజూ డెవాప్స్ ఉంది, గిటాబ్ యాక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ మరి ఫస్ట్ నువ్వు జైంకిన్స్ నేర్చుకుందాంలే, చెప్తలేదు అది కూడా. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఈ టూల్స్ అని? క్లియరే. సరే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నీకేం కావాలన్నావు అంటే నువ్వు సర్వర్ క్రియేట్ చేయడం కావాలంటున్నావు. ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేయడం కనెక్ట్ కావడం అనేది సింపులే. కానీ లైనక్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయకని చెప్తా. ఇప్పుడు చూడు, జస్ట్ EC2 సెక్షన్కి వెళ్ళి జస్ట్ క్లిక్ దట్ లాంచ్ ఇన్స్టెన్స్ వితౌట్ టైం, జస్ట్ క్లిక్ దట్. హౌ మెనీ ఐ వాంట్ ఓన్లీ నంబర్ ఆఫ్ వన్. వాట్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే. నేనేమి ఇచ్చేస్తుంది, సావో అని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇందులో ఏ ఏ ఓఎస్ కావాలి నీకు తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఐఎమ్ యూజింగ్ ది ఉబంటు ఇజ్ ఎనఫ్. విచ్ సైజ్ అనేది మనం, నువ్వు ప్రాక్టీసే కాబట్టి T2 మైక్రో ఈజ్ ఎనఫ్. 26 తీసేసుకో, T2 మైక్రో దస్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే క్రియేట్ న్యూ కీ పేర్ అని క్లిక్ చేయి. ఓకేనా. సాహో RSA ED ఫార్మేట్ ఉంటుంది, వీ విల్ డిస్కస్ ఆన్ లెటర్. పెమ్5 డాట్ పెమ్కి, డోంట్ యూజ్ పీపీకి. సార్ పెమ్ ఎందుకు యూజ్ చేస్తావు, పీపీకే ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తావు అంటే, నువ్వు పుట్టితో లాగిన్ కావాలంటే పీపీకే యూజ్ చేయాలి. పుట్టి అంటే నీకు తెలుసు, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్పట్లో. అట్లా లాగిన్ కావాలి, చేయాలి ఆ పని. కానీ ఈ పుట్టి అంటే ట్యూబ్ టైర్ అన్నమాట. ఇప్పుడు బండ్లు వచ్చినాయి చూడు మనకు, బైక్స్ వచ్చినాయి చూడు, ట్యూబ్ ఉండాలి, టైర్ ఉండాలి, అప్పుడే బండి కరెక్ట్ ఉంటుంది. అవును కదా. అటువంటి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు రైట్ నో ట్రెండింగ్లో ఉంది ఏంది, ట్యూబ్లెస్. ట్యూబ్ లేకున్నా సరే, అంటే నువ్వు ఇక్కడ పుట్టి లేకున్నా సరే, నువ్వు ఇష్టం ఉండే కదా నువ్వు ఏ టర్మినల్ ఓపెన్ చేసినా సరే కనెక్ట్ కావచ్చు. అందుకే పెమ్కి యూజ్ చేస్తావు. ఓకే. ఆ తర్వాత జస్ట్ క్లిక్ దట్ క్రియేట్ ఏ న్యూ కీపెన్. నీకు తెలుసు డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక డౌన్లోడ్ అయిపోయిందా, ఇక్కడ ఆటోమేటిక్ పేరు కూడా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పేరు కూడా వచ్చింది. విడిస్కోల్డ్ SHది జస్ట్ అలౌ చేయి, ఒకటే SH కింద ఒకటి అలౌ చేసుకో. ఓకే. జస్ట్ క్లిక్ దట్ అలౌ. లిటిల్ బిట్ స్క్రోల్ డౌన్, ఎంకరేజ్ చేసుకుంటే చేసుకో. జస్ట్ క్లిక్ దట్ లాంచ్ ఇన్స్టెంట్. క్రియేట్ అయిపోయిందా? కమ్ టు ది అవర్ ఇన్స్టెన్స్ సెక్షన్.
జస్ట్ క్లిక్ చేయి. యూ విల్ గెట్ ఏ పబ్లిక్ ఐపి. ఉందా? ఓపెన్ చేయి టర్మినల్. టర్మినల్ బై డిఫాల్ట్ ఇగో ఇక్కడ వరకు వస్తుంది. మనం ఎక్కడ డౌన్లోడ్ అయిందో అది మన పెన్కి. డౌన్లోడ్స్. అందుకే డౌన్లోడ్స్కి వెళ్ళి ఫస్ట్. ఓకేనా? మరి ఏం కమాండ్ క్లిక్ చేయాలి? SSH, ఇది కమాండ్. ఓకే. -i మీన్స్ ఐడెంటిటీ చెక్కర్. అంటే మనం పెమ్కి ఇచ్చినాం కదా, ఈ డౌన్లోడ్స్ లొకేషన్ ఉంది కదా, పెమ్కి డౌన్లోడ్ చేసింది, దాన్ని చెక్ చేస్తుంది -i అనే ఆప్షన్తో. ఏకి ఏ ఏకి ఓపెన్ పెమ్కి కదా, ట్యాబ్ ఇది వచ్చిందా? అర్థమైందా? పెమ్కి ఇచ్చేసినాం. ఏం చేయాలి నెక్స్ట్? యూజర్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? యూజర్ నేమ్ తెలుసా నీకు? మరి తెలియదు కాబట్టి జస్ట్ క్లిక్ దట్ కనెక్ట్. ఓకేనా? ఇక్కడ ఉందా యూజర్ నేమ్? అంటే ఇప్పుడు నువ్వు ఇయ్యచ్చేడా? అంటే నువ్వు ఉబంటు ఉంది, కానీ అన్నిటికీ అట్లా ఉంటుంది కాదు. నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవాలి. పబ్లిక్కి కాపీ చేసుకున్నావు కదా, పేస్ట్ చేయి. అయిపోయిందా? ఎంటర్. ఎస్, యూ వాంట్ లాగిన్? యా, ఐ వాంట్ లాగిన్. అయిపోయిందా? అయిపోయిందా? అడుగు, హూ యామ్ ఐ? ఉబంటు. ఇవన్నీ తెలుసులే ఇక. అర్థమైంది? సరే, మరి నాకు ఇంతెందుకు హార్డ్వేర్ చూపిస్తున్నావు, సింపుల్ చూపి అంటే చూడు. ఇన్స్టెన్స్ మీద జస్ట్ ఇన్స్టెన్స్కి ఇట్లా సెలెక్ట్ చేసి జర కనెక్ట్ ఉందా, కనెక్ట్ మీద క్లిక్ చేసి SH క్లయింట్ అని ఉందా, నీ కమాండ్ ఇబ్బంది అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉందా, కాపీ చేసుకొని ఇట్లా టర్మినల్ ఓపెన్ చేసిన అనుకో, నువ్వు ఓపెన్ చేసినావు అనుకో, CD డౌన్లోడ్స్కి వెళ్ళి నువ్వు ఏం కాపీ చేసినావు అంటే పేస్ట్ చేయి డైరెక్ట్. నేను ఏమేమి ఎగ్జిక్యూట్ చేసిన సేమ్ అంతే ఉందా, ఎంటర్ కొట్టేసి అడిగిందా, లాగిన్. అంతే, సింపులా? ఇంతే. అది డెవాప్స్, ఇది లాగిన్వి. మరి కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ పని చేస్తాడో నీకు తెలుసా? అసలు ఐడియా లేదు, రియల్ టైం. రియల్ టైం ఐడియా లేనప్పుడు ఇప్పుడు నేను చెప్పాలి కదా, ఇప్పుడు నీకు టూల్స్ అంటే అర్థమైనాయి కదా ఏం చేస్తున్నాయి టూల్స్. మరి ఇది కూడా నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేనేమంటా అంటే, అసలు అసలు ఈ సాఫ్ట్వేర్ ఏంది, ఇది డెవలప్ చేయడం ఏంది, ఫస్ట్ మనం ఒకసారి మాట్లాడుకుందాం దానికోసం. ఓ 10 నిమిషాలు మాట్లాడదాం, అయిపోయినట్టే. సరే, మనకు ఒక హోటల్ ఉంది అనుకో. ఓకేనా? ఈ హోటలు చాలా ఫేమస్ ఇన్ హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక, చెన్నై. ఓకే. ఈ ముంబైలో చాలా ఫేమస్ అన్నమాట ఈ హోటల్. ఓకేనా? మనకు చాలామంది ఆఫ్లైన్ కస్టమర్స్ ఉన్నారు. ఆఫ్లైన్ కస్టమర్స్ ఉన్నారు. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఆన్లైన్లో కూడా కావాలని చాలామంది అడుగుతారు. అందుకోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఆన్లైన్ కస్టమర్స్ కూడా కావాలి కదా. అందుకోసం మనం ఏం చేయాలి? ఒక యాప్ని డెవలప్ చేయాలి. అంతేనా? ఎవరి కోసం? ఆన్లైన్ కస్టమర్ కోసం డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే మనం హోటల్ ఓనర్స్, మనకి ఇడ్లీ సాంబార్ బిర్యానీ బిర్యానీ తప్ప నీకు అప్లికేషన్ డెవలప్ చేస్తే తెలుసా? మనం జస్ట్ ఓనర్స్. మనం ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేయాలి. అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏడికి పోవాలి నువ్వు? ఒక కంపెనీ అప్రోచ్ కావాలి. అంతేనా? ఆ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అప్రోచ్ కావాలి. అంతే కదా? ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా కావచ్చు, మిడ్ లెవెల్ కంపెనీ కావచ్చు, MNC కంపెనీ కావచ్చు, స్టార్టప్ కంపెనీ కావచ్చు. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అప్రోచ్, మనం ఎక్కడికి అప్రోచ్ అయినామంటే TCSకి అప్రోచ్ అయ్యాం అనుకో, అజుమ్ దట్. ఆ టీసీఎస్కి అప్రోచ్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మనం చెప్తాడు, ఏ ఇది మనది, మనకి ఏమేమి కావాలో అన్నీ చెప్పేసినాం TCS అని. ఓకే. ఇప్పుడు ఓడు క్లయింట్ మనమే కదా.
మనం క్లయింట్, వీడెవడు మనకు పని చేసి ఇచ్చేటోడు, టీసీఎస్ వాడు. అంతేనా? ఈ టీసీఎస్ వాడు ఏం చేస్తాడు? ఎవ్రీ వన్ ఫాలో ది సమ్ కైండ్ ఆఫ్, ఏ కంపెనీ అయినా సరే, ఈ వరల్డ్ వైజ్లో ఏ కంపెనీ అయినా సరే, ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. ఆ లైఫ్ సైకిల్ కాల్డే ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్. తెలుసా? హెచ్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్. ఎస్ ఇస్ గుడ్. అదే. ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ డెవలప్ అంటే ఎవరి సాఫ్ట్వేర్? మన సాఫ్ట్వేరే కదా. సాఫ్ట్వేర్ అంటే కస్టమర్ది కదా, క్లయింట్ది కదా. ఆ క్లయింట్ది లైఫ్ సైకిల్ అంటే ఈ లైఫ్ సైకిల్ ఒక ప్రాసెస్ కదా. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఒక లైఫ్ సైకిల్ అన్నమాట. అందుకోసమే ఈ ఫ్లోన్ అనేది ఫాలో అవుతుంది ఏ కంపెనీ అయినా. అంటే ఏం చేస్తా అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఫస్ట్ ప్లాన్ చేస్తుంది. మరి ఎవరికి ఇస్తుంది ప్లానింగ్ అంటే? ఇప్పుడు ప్లానింగ్ దగ్గర ఎవరు ఉంటారు అంటే సిఇఓను సిటిఓను ఇలా ఉంటారు కదా. ఉండి ఏం చేస్తారు? వాట్ అబౌట్ అప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ 10 ఇయర్స్లో ఎట్లా ఇవ్వాలి కస్టమర్కి మన ప్రోడక్ట్, ఎట్లా చేయాలి, ఈ 10 ఇయర్స్లో ఎంతగానము చూపెట్టాలి మనకు, మనం ఎట్లా అంటే సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తారు. వాట్ అబౌట్ బడ్జెట్? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లానింగ్ ది ప్లాన్. ఇంకో స్టేజ్ కూడా ఉంటుంది. ఓకే, ప్లాన్ అయిపోయింది. ఓకేనా? ఉమ్, మనకు ప్లాన్ అయిపోయిన తర్వాత మనకు దీన్ని బడ్జెట్ ఎంత, హై లెవెల్ బడ్జెట్ కావాలా, లో లెవెల్ బడ్జెట్ కావాలా, ఇవన్నీ కూడా ప్లానింగ్ స్టేజ్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది అంటే డెవలప్మెంట్ చేయాలిగా. డెవలప్మెంట్ అంటే డెవలపర్స్ కావాలన్నా, కోడ్ డెవలప్ చేయాలి కదా. ఇక్కడ డెవలప్మెంట్ దగ్గర డెవలపర్స్ వస్తారు. అర్థమైందా? డెవలప్మెంట్ ఇన్సైడ్ విత్ దిస్ వర్క్ అంటే డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఓకే, ఇప్పుడు డెవలపర్స్ వర్క్ చేసారు. ఓకే, ఇప్పుడు చూడు, జస్ట్ డెవలపర్ వర్క్ చేసిన తర్వాత ఏం చేయాలి? స్కాన్ చేయాలా? టెస్టర్స్ టెస్టింగ్ చేయాలి కదా ఆ కోడ్ కూడా. అందుకే సమయం ఆ టెస్టర్స్ ఉంటారు. మరి మనం కూడా టెస్ట్ చేసినాం కదా అంటే అది మన డిప్లాయ్మెంట్కి టెస్టింగ్. మనం టెస్టర్ ఇంజనీర్స్ కాదు. అర్థమైందా? సోనార్ గ్రూప్తో చేసింది మన టెస్టింగ్ పర్పస్. ఓకే, డిప్లాయ్మెంట్ చేస్తేందుకు. ఓకే, ఇలా టెస్టర్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? కోడ్ అంతా బాగానే ఉంది, డిప్లాయ్ చేయాలి కదా. డిప్లాయ్. డిప్లాయ్మెంట్ అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత కస్టమర్ యూజ్ చేసుకుంటారు రోజు మన అప్లికేషన్ని. మరి సంథింగ్ సపోర్ట్ వర్క్ ఉండాలి కదా, సపోర్ట్ వేయాలి కదా, ఏమైనా ఎర్రర్స్ వస్తాయి అవన్నీ కూడా చూసుకోవాలి కదా. అవునా కదా? ఇప్పుడు సపోర్ట్ వేస్తుంది కూడా కావాలి కదా. అందుకోసమే వీ హ్యావ్ ఏ ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ అంటారు. అంటే మానిటరింగ్ చేస్తారు ఈ లోపల, ఓన్లీ వాళ్ళ పని మానిటరింగ్ చేయడం. ఇట్లా జరుగుతుంది అనమాట. అర్థమైందా? డెవలపర్స్ ఏడున్నారు? డిప్లాయ్మెంట్ డెవలప్మెంట్ దగ్గర డెవలపర్స్ అయితే, టెస్టర్ దగ్గర టెస్టింగ్ ఉంటే, డిప్లాయ్మెంట్ దగ్గర డెవాప్స్ ఉంది. యాజ్ డెవాప్స్ దగ్గర రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పటివరకు నీకు ఏం చెప్పినానో అదంతా వర్క్ ఫ్లో అంతా కూడా డెవాప్స్ ఉంది అంటే వర్క్ ఫ్లో. ఇదే డిప్లాయ్మెంట్ పర్ఫెక్ట్. మనం వర్క్ చేసేది ఇక్కడ. అర్థమైందా? ఉమ్. ఇది నీ వర్క్ ఫ్లో. అది మిషన్ క్రియేట్ చేయడం. ఎక్కడ వర్క్ చేస్తారంటే ఈ కంపెనీలో. దిస్ ఈజ్ ద ఫ్లో యాక్చువల్. మనది రెస్పాన్సిబుల్. ఓకే. యా. ఓకే సార్.